ఓయ్ ఒసేయ్ ఓయ్ ఏంటా పిలుపు? మరి ఇంకెలా పిలవాలి? నాకు పేరుంది. ఛీ, నీ పేరు పిలవడం నాకు ఇష్టం లేదు. ఆహా, అదే పేరుని పెళ్లికి ముందు 100 సార్లు పిలిచేవాడివి. అప్పుడు వేరు. హలో, ఫస్ట్ ఈ సోఫా నుంచి లెగండి. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? నేను లేగను. సోఫా కూడా లేదు మీ ఇంట్లో, నేనే తెచ్చుకున్నాను మా ఇంటి నుంచి పెళ్లి తర్వాత. లెగండి లెగండి. హలో, కనీసం ల్యాప్టాప్ అనేది తీసుకురా, వర్క్ చేసుకోవాలి. నేను ఇవ్వను పో, నాకు కావాలి. నేను ఆఫీస్ వర్క్ చేసుకోవాలి. గుర్తుందా? అది మా నాన్న ఇచ్చిన కట్నం డబ్బులతో కొన్నావు. నేను ఇవ్వను, వీడియోస్ చూసుకోవాలి నేను. ఫోన్ అనేది ఇవ్వు. అది కూడా కట్నం డబ్బులతో కొన్నదేలే. మింగే మింగే. కనీసం కార్ కీసా నువ్వు బయటికి వేసేస్తా. నేను మూవీకి వెళ్ళాలి. క్యాబ్లు వెళ్ళు, లేకపోతే ఆటోలు వెళ్ళవే. నాకేం కర్మ, అది మా నాన్న ఇచ్చిన కట్నం డబ్బులతో కొన్నది. వెళ్తే నువ్వు వెళ్ళు బస్లో. పెళ్లికి ముందు బాగానే ఉన్నావు కదే. పెళ్లికి ముందు నువ్వు కట్నం తీసుకుంటావని నాకు తెలియదు. హలో, నువ్వు ఎటైనా తగలడు, కార్డ్ అయితే ఇంట్లో పెట్టేళ్ళు. నేను నా ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళాలి. అందులో డబ్బులు లేవు. డబ్బులని ఏం చేసావు? ఏంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? అరే, అది నువ్వు సంపాదించిన డబ్బులు కాదు, మా డాడీ సంపాదించి కట్నంగా నీకు ఇచ్చి అది బ్యాంక్లో వేశారు. ఆ కార్డు ఇక్కడ పెట్టేళ్ళు. సరే తీసుకో. కొంచెం నవ్వుతూ ఇవ్వు. ఇలాంటి సైకోలను చూస్తే వచ్చేది నవ్వు కాదు. నేను కాదు సైకో, నువ్వు. పెళ్లికి ముందు ఓ బిల్డప్ ఇచ్చి తెగ ఖర్చు పెట్టావు. పెళ్ళయ్యాక కట్నం తీసుకుని వడ్డీతో సహా లాగావు. నీలాంటి కట్నం తీసుకునే వాళ్ళని తిట్టడానికి తిట్లు కూడా ఉండవు. సర్లే, ఈవినింగ్ ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను. కొంచెం ఏమైనా స్నాక్స్ చేసి ఉంచు. ఏం అక్కర్లేదు, లేట్గా రా. అదేంటి లేట్గా ఏంటి? ఇంటికి నా దగ్గర ఉంటాయి బాబు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదే. అదేంటి పార్ట్ టైం జాబ్ ఏమైనా చేస్తున్నావా? హలో, అంత కర్మ నాకేం పట్టలేదు. అయితే నేనెందుకు లేట్గా రావాలి? చెప్పాను కదా నా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తున్నా అని. వెళ్ళు, 2 కీస్ ఉంటాయి కదా, ఒకటి నువ్వు తీసుకో, ఒకటి నాకు ఇవ్వు. 2 నా దగ్గరే ఉంటాయి. హలో, ఓవర్ చేయకు. ఎందుకు ఓవరు? ఎందుకు? మా నాన్న కట్నంగా ఇల్లు కొనిచ్చాడు, ఇల్లు నాది. వామ్మో వామ్మో, ఎంత ఘోరంగా మాట్లాడుతుంది ఇది. ఎందుకు ఘోరం? ఎందుకు? నువ్వు కట్నం తీసుకుంది ఘోరం కదా. సోదాపి వంట చెయ్యి, ఆకలిస్తోంది. ఫస్ట్ అయితే వెళ్ళి కాఫీ తీసుకురా. నేను వంట చేయడం ఏంటి? హలో మిస్టర్, నీకు అంత లేదు. నిన్ను మనీ ఇచ్చి కొనుక్కున్న పనోడువైనా వంటోడువైనా నువ్వే. వా వా, ఎంతంత మాట్లాడుతున్నావే. హలో, రేపటి నుంచి ఇంట్లో పనులు కూడా నువ్వే చేయాలి. పనేమైనా మాన్పించేసా. అలాగే నా పనులు కూడా నువ్వే చేయాలి. అర్థమైంది కదా? వామ్మో వామ్మో, వచ్చే మెంటల్ దానా, ఏమైందే నీకు? దెయ్యం ఏమైనా పట్టిందా ఏంది నీకు? ముగ్గురిని పట్టుకుని ఇన్ని మాట్లాంటావా? ముగ్గురంటే భయం లేదా, రెస్పెక్ట్ లేదా? నీ రే ఎదవా, చేయలేస్తుందేంటి? నరికేస్తా, చెయ్యి దించు. అది మా నాన్న దగ్గర కట్నం తీసుకునేటప్పుడు ఉండాలి. మూసుకుని పడుండు. కట్నం తీసుకుంటే ఇంత టార్చరా? అయినా ఈ లోకంలో కట్నం తీసుకుని తప్పు చేసింది నేను ఒక్కడే అంటే అందరూ తీసుకుంటున్నారు కదా. నువ్వు వద్దు, నీతో సంసారం వద్దు, అసలు నాకు ఈ లైఫే వద్దు, నేను పోతా. ఓయ్, ఎక్కడికి వెళ్తావు? కట్నం ఇచ్చి కొనుక్కున్నా, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. అన్నీ మూసుకుని పడుండు, చెప్పిన పనులు చేసుకుంటూ. అసలు కట్నం తీసుకున్న నీలాంటి వాళ్ళని, అంటే ఎదవల్ని ఏం చేసినా తప్పులేదు. ఇంకొక్కసారి నా మీద చెయ్యి పడాలని ట్రై చేసావో తోట తీస్తా, జాగ్రత్త.